ఐటీ స్టూడియో ఓపెన్ చేస్తున్నా పక్కన. ఇది ఇక్కడ రెండర్ అవుతుంది ఇక ఇంకా 18 సెకండ్స్లో అయిపోతుంది. మనది ఇది ఐటీ స్టూడియో అనేది ఒకటి ఉంటుంది మనకు ఆల్రెడీ. సో ఇక్కడికి తీసుకొస్తుంది దాన్ని యాడ్ చేసేసిన. దిస్ ఈజ్ మై ఛానల్. ఓకేనా? సో render was completed, think so. అవుతుంది కొంచెం సంథింగ్ వాజ్ డన్. ఓకే అయిపోయింది పంజాబీ ఉమెన్ అని అయిపోయింది. రిఫ్రెష్. ఓకే డన్ అయిపోయింది. సో మన ఛానల్లోకి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ క్రియేట్ అప్లోడ్ వీడియో కొడతాం. సెలెక్ట్ ఫైల్స్ అని కొడతాం. కొట్టిన తర్వాత పంజాబీ ఉమెన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో మనం ఇక్కడికి వచ్చేసి ఒక టైటిల్ సెలెక్ట్ చేసుకుందాం. పంజాబీ విలేజ్, హల్వా కుకింగ్ ఇన్ పంజాబీ విలేజ్ ఇది తీసుకుందాం. కాపీ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకేనా? తర్వాత ఫేస్బుక్లో కూడా మనకి ఇది చేయొచ్చు. సో ఫేస్బుక్ క్రియేటర్ స్టూడియో అని కొడితే మన పేజ్ ఓపెన్ అవుతుంది. అది ఇక్కడ క్రియేటివ్ పోస్ట్ అని కొట్టాలి. ఇది నా ఛానల్, ఇది లబ్ అనేది. యాడ్ ఫోటో ఆర్ వీడియో ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం డౌన్లోడ్స్లోకి వెళ్ళి పంజాబీ ఉమెన్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ టైటిల్ కొట్టేసేయాలి. కొట్టేసినాం కదా. నెక్స్ట్ వీడికి వచ్చేసి దిస్ ఈజ్ మై టైటిల్, గివ్ మీ description and tags for యూట్యూబ్ ఛానల్ అని కొడదాం. కొడితే వీడు వెల్కమ్ టు, ఇది యూట్యూబ్, ఇది మనకి యూట్యూబ్ ఛానల్లో మన వీడియో డిస్క్రిప్షన్. అండ్ దీస్ ఆల్ ఆర్ ద ట్యాగ్స్. ఇవి హ్యాష్ ట్యాగ్స్, ఇవి కూడా ట్యాగ్సే. తీసుకెళ్ళి మనం కింద పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేస్తే ఎక్కువ అయిపోయిందంట వీడికి. చేసుకోవచ్చు, ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇవన్నీ ఇవి కూడా కాపీ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. చేసినాం కదా. తర్వాత వీడికి ఏం చెప్పాలంటే క్రియేట్ ఏ థంబ్నెయిల్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ అని కొట్టాలి. మరి థంబ్నెయిల్ కావాలి కదా మనకి, అందుకని ఇక్కడ ఇది మెటాలో ఇక్కడ ఇది ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. వీడియో లోడింగ్ అవుతుంది, ప్రీవ్యూ. సో ఇది ఇలా లోడింగ్ అవుతుంది. వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది ఇక్కడ. డన్. సో వీడి ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఫేస్బుక్కి సంబంధించింది కూడా మనం క్రియేట్ చేద్దాం.
ఇలా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఏదంటే అది ఎలాగంటే అది. ఓం నమః శివాయ. అయిపోయింది అనుకుంటా. దిస్ వాజ్ డన్ రైట్ బాయ్. సో ఇది డౌన్లోడ్ కొట్టేసి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్స్లో ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే థంబ్నెయిల్ ఇక్కడ కనబడుతుంది. కొంచెం సెట్ చేసుకుంటే అయిపోతుంది, అప్లోడ్ అవుతుంది. సో ప్రాసెసింగ్ డిలే అని వస్తుంది, ఇక్కడ నో ఇష్యూ ఫౌండ్ అని వచ్చినప్పుడు నెక్స్ట్ కొట్టేసి పబ్లిష్ కొట్టేస్తే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి సో సేమ్ వీడియో ఐ యామ్ అప్లోడింగ్ ఇన్ మై ఫేస్బుక్ పేజ్, సో గివ్ మీ ట్యాగ్స్ అని చెప్పాలి. అని చెప్తే ఫేస్బుక్ ట్యాగ్స్ ఇస్తుంది, ఇక్కడ కీవర్డ్స్ ఇస్తుంది, డిస్క్రిప్షన్ ఇస్తుంది, ఇవన్నీ ఇస్తుంది. మనం ఇవన్నీ కాపీ చేసుకో, ఫేస్బుక్లోకి వెళ్ళు, ఇక్కడ పేస్ట్ చేయి, ఇక్కడ ఎంటర్ కొట్టు, మళ్ళీ ఇలా వెళ్ళిన తర్వాత ఇంకో ఎంటర్ కొట్టు, ఓకేనా. ఇంకో ఎంటర్ కొట్టేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి కీవర్డ్ కాపీ చేసుకో, మెటాబుక్లోకి వెళ్ళి పేస్ట్ చేయి, తర్వాత ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకో, కాపీ చేసుకో, ఇక్కడికి రా, పేస్ట్ కొట్టు, అయిపోయింది. అయిపోయిన తర్వాత పబ్లిష్ కొట్టేసి, పబ్లిష్ కొడితే ఇట్ మే టేక్ సమ్ ఫ్యూ మినిట్స్ టు పబ్లిష్ అని వస్తుంది. సో ఇలా వస్తుంది, అయిపోతుంది. ఇక్కడ మనం మెయిన్ అకౌంట్కి వెళ్ళి చూసుకోవచ్చు మనం, ఓకేనా. అండ్ యూట్యూబ్ ఛానల్లో ప్రాసెసింగ్ హెచ్డి చూడండి, ఇది వరకు ఇక్కడ పడ్డది కదా, కంప్లీట్ నో ఇష్యూ ఫౌండ్. యూట్యూబ్ ఛానల్లో కూడా నో ఇష్యూ ఫౌండ్ అని వచ్చేసింది. నెక్స్ట్ కొట్టేస్తాం, పబ్లిక్ పెట్టేస్తాం, పబ్లిష్ చేసేస్తాం, ఓకేనా. పబ్లిష్ చేసేసి క్లోజ్ చేసేసుకుంటే అయిపోతుంది ఇది. సో ఛానల్ కూడా కంటెంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ కనపడుతుంది, ఓకేనా. సో ఇది ఇలా క్లోజ్ చేసుకుంటాం. దాని తర్వాత అయిపోయింది కాబట్టి ఇది క్లోజ్ చేసుకుంటాం, ఇది క్లోజ్ చేసుకుంటాం. గూగుల్ ఫ్లో కూడా సైన్ అవుట్ కొట్టేస్తాం, తర్వాత ఇది కూడా క్లోజ్ చేసేస్తాం, ఇది సైన్ అవుట్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఇక్కడికి వెళ్ళిపోయి మన హోమ్లోకి వెళ్ళిపోతాం, లేదంటే మనం ఏ వైరల్ యాప్లోకి వెళ్తే ఇక్కడ కూడా రెడీ టు వ్యూ అని కనబడుతుంది మనకు. ఇది కంప్లీట్గా అప్లోడ్ అయిపోయిన తర్వాత కంటెంట్లోకి వెళ్తే మన వీడియో ఇంకా అప్లోడ్ అవ్వాల, అప్లోడ్ అవ్వలేదన్నమాట. సో అవుతూ ఉంటుంది, అవుతూనే ఇక్కడికి పోస్ట్ వచ్చేస్తుంది, టెలికాస్ట్ అవుతుంది. యువర్ రిలీజ్ రెడీ టు వ్యూ అని వచ్చేస్తుంది. ਚਲੋ ਬਹਿਨੋ ਇੰਨਾ ਵੱਡਾ ਕਦੂ ਤਾਂ ਅਸੀਂ ਕਦੇ ਨਹੀਂ ਵੇਖਿਆ ਅੱਜ ਇਸ ਦੀ ਮਿੱਠੀ ఇలా రిఫ్రెష్ కొట్టేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వీడియోలో మనకి రీసెంట్లో ఇక్కడికి ఇది వచ్చేస్తుంది అన్నమాట, ఓకేనా. సో ఇదనమాట. సో ఇలా మనం వర్కౌట్ చేసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్ చూసినందుకు. చలో బాయ్.